బామ్మా బామ్మా ఏమిటి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది. నాయనమ్మా మావయ్య ఫ్రెండ్స్ మీ అందరు కలిపి ఒకటేరా. నా 52 ముక్కలు మనము మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారావు సుబ్బారావు ఆచారం, అప్పారావు సుబ్బారావు ఆచారం, అప్పారావు సుబ్బారావు ఆచారం. 3 ఆసులు సుడిగానే. చూడు నాయనా, ఏమిటి ఎక్కడా కొంప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలి టికెట్ తీసుకొని మా కొంపలోనే చేరిపోయావన్నమాట. అబే లేదండి, మీ నాన్నగారే ఒరే ఆచారావు మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడి పెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే ప్యాకెట్ పెడతావా? పెట్టనండి, మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడని పిలుస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. ఉండు, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి కూర్చోండి, చెప్పండి 13 ముక్కలు ఆడదామా డంకా పలాస్ ఆడదామా? ఆహా, మనకి అన్నాట్లో వచ్చనమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పలాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి చూసా? కస్సు. అబ్బో, ఏమో అనుకున్నాను. సుడిగాడివే. మరి ఏంటనుకుంటున్నారు ఈ కానిస్టేబుల్ వచ్చారావంటే? ఆటో ఆపుతావేంటయ్యా? ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ. ఆపమన్నప్పుడు ఆపకపోతే నా ఆటో బద్దలైపోతామా? ఏమిటి ఆలోచిస్తున్నారు? నన్ను గెలవటం ఎట్లాగానే? చూడు, సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్లు పేకాడుతూ ఉంటారు. నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా? అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట. రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు. వేయండి. డ్రాప్. షో. అచ్చారావు, అచ్చా. అయ్యో. రైట్ రా. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. చిచి నో సార్, అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. షడప్. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. షడప్. పద. పదండి సార్. ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం ఇచ్చేయి ముందు. ఇంకా దయచేయనైనా. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావో తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే గుండాలా సార్? అది మనకు అధిక ప్రసంగం. అసలు ఇవాళ నీకు డ్యూటీ లేదు. టోపీ లాఠీ కర్ర పట్టుకొని పేకాడడానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో. ఇంటికెళ్ళు. వెళ్ళమంటే మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి. అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారావు, నా మనసులో నీ కొన్ని మార్కులు పడిపోయి